విజయవాడ వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. జస్ట్ ఇప్పుడే వైజాగ్ వచ్చాను, మళ్ళీ విజయవాడ బయలుదేరుతున్నాను. సో బండిలో సిఎన్జి లేదు, ఫ్యూయల్ పెట్టించుకుందాం అని చెప్పి వచ్చాం. సో వైజాగ్లో సిఎన్జి పెట్టిస్తున్నా. అసలు వైజాగ్ వచ్చి 1 hour కూడా అవ్వాలి. జస్ట్ ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే కార్ తీసాం. కాకపోతే కారు అద్దం పగిలిపోయింది. మామిడి చెట్టు కింద పార్కింగ్ చేసాం, దానివల్ల అనుకుంటా మొత్తానికి బాగానే క్రాక్ ఇచ్చింది. చూడాలి, ఇది విజయవాడ వెళ్ళాను ఉంటుందో లేదో కూడా తెలియదు. ఫ్యూల్ వేయించుకున్నాం బైపాస్లో. ఇది మన ఆర్లో కదా, అడవివరం బైపాస్. అడవివరం బైపాస్లో మొదలయ్యాం. ఒక ప్రయాణం ఆగటం, ఇంకో ప్రయాణం మొదలు. సో ఎక్కడ ఆగదు. వచ్చే పూలు చాలా బాగున్నాయి. ఒడిస్సా వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తే చాలా స్పెషల్గా తీసాము, చూసాము. మన ఊళ్ళోనే ఉన్నాయన్న విషయం గమనించలేకపోయాం. ఈ అద్దం ఒకటి పగిలింది. ఇది మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడిందంట. అలా ఉందన్నమాట మా వ్యవహారం. ఖర్చులు ఇప్పటికీ ఎక్కువైపోయినాయి. జాగ్రత్తగా ఉండాలి అనుకునేటప్పటికి మేడం రెడీ చేసేస్తుంది. సర్వీస్ రోడ్లోంచి హైవే ఎక్కేసాం. NH16 కదా ఇది, NH16. ఇది 6 lane వేసేసారు. మన విశాఖపట్నం బైపాస్. సో మంచి రోడ్డు, బండి మంచి ఫిట్గా ఉంది. అన్నగారు తొక్కేస్తున్నారు. రోడ్ ఎలా ఉంటే డ్రైవ్ చేయడానికి బాగుంటుంది, కానీ హైవేలో తిరిగామంటే మనం ఎక్స్ప్లోర్ చేయలేం. ఆ రోడ్లు ఎలా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ప్లేసులను ఎక్స్ప్లోర్ చేయాలి అంటే లోకల్ దారులు ఎత్తుక్కొని తిరగాలి. సో ఇప్పుడు మా దగ్గర అంత టైం లేకపోవడం వల్ల హైవేని ప్రిఫర్ చేస్తాను. ఓ రావట్లేదుగా. పెందుర్తి బాగాలేదు సస్పెన్షన్. మరి ఇంకంతే, మెయింటెనెన్స్లో ఏం బాగాలేవు. నా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసారు. వైజాగ్ అంటేనే అందం. బయటకు వస్తే చుట్టూ కొండలు చక్కగా అట్రాక్టివ్గా ఉంటాయి, ప్లెజెంట్గా. సూర్యుడు అస్తమించడానికి తయారవుతున్నాడు. తయారవడం అంటే సమయం అయ్యిందని, మళ్ళీ ఉదయించడానికి రెడీ అవుతాడు. అది రేపు. అలాగే రోడ్ వర్క్లు అవుతున్నాయి, కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ సూర్యుడు వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే ఈ రాజమండ్రి ఆ దగ్గరలో అంతా భలే కనిపించింది. అంతా వరి కోతకి రెడీ అయ్యి, ఇక్కడ ఆ వ్యూ మిస్ అవుతున్నాం మనం. పంట పొలాలు ఆ వ్యూ ఏదైనా సరే వేరే ఉంటుంది. కత్తిపూడి జంక్షన్లో సిఎన్జి పెట్టించుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకు కొవ్వూరు వెళ్ళేంత వరకు ఉండదు. సిఎన్జిలో వెళ్ళటం వల్ల మాకు ఎకానమీలో అయిపోతుంది అనమాట. సో అందుకు సిఎన్జి ప్రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ నెలవంక చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది. కెమెరా క్లియర్ లేదు. ఉంటుంది ఒక 5 కేజీల వరకు ఉంటుందేమో. రాజమండ్రి గోదావరి కదా, అటు కనిపిస్తుంది చూడ, లైట్ బాగా కనిపిస్తుంది. అలా కొంచెం చూడండి, ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్.